Hello everyone, good morning, welcome back to my channel. నేను జింజర్ టీ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్‌లో జింజర్‌ని కొద్దిగా బాయిల్ చేసి తీసుకోవడమే. ఇది డైజెషన్‌కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బావుంటుంది. మన లోపల బాడీని, ఇంటర్నల్ బాడీని వచ్చేసి బాగా క్లీన్ చేయడానికి క్లెన్జింగ్ లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకు చాలా చాలా బెటర్ అనమాట. సో మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఏదో ఒక మంచి హెల్తీ డ్రింక్‌తోనే స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్‌లీ 99% అలానే ట్రై చేస్తుంటాను. ఇంకా నా లేజీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నా ఓట్స్ అండ్ ముస్లీ, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెంగా ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను, చియా సీడ్స్ యాడ్ చేశాను. ఇవి రెండు కూడా చాలా మంచిది. కొద్దిగా హనీ యాడ్ చేశాను. ఇంకా ఇక్కడ పాలు కాగబెడుతూ ఉన్నాను. ఇవి వచ్చేసి ఇంకా అంత ఎక్కువ టేస్ట్ లేదు. చాలా అంటే మామూలు ప్యాకెట్ మిల్క్ ఉన్నంత టేస్ట్ అయితే లేదు, కానీ ఏదో ఒకటి అనేసి యూజ్ చేస్తూ ఉన్నాను. సో మనకు ముస్లీలు ఆల్రెడీ వాడే వచ్చేసి నట్స్ అన్నీ యాడ్ చేసింటారు. మనం సపరేట్గా నట్స్ యాడ్ చేసుకోవడం అవసరం లేదు. బాదం, కిస్మిస్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసింటారు. ఎక్స్ట్రాగా కావాలంటే మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం మిల్క్ అలానే పెడుతున్నాను కదా, అది ఫేస్ ప్యాక్కి యూజ్ చేసుకోవడానికి. అంటే ఇక్కడ సరిపోయింది. ఇంకా కొంచెం మిల్క్ ఉంటే మనకి ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ ఫేస్ క్లీన్ చేసుకోవడానికి అలా అంతా యూజ్ అవుతుంది అనేసి కొంచెం అలానే ఎత్తిపెట్టుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇది తింటే నాకు చాలా లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఏం వర్కౌట్ చేయలేదు, అందుకే మిదిపైకి వాకింగ్కి వెళ్ళాను. ఒక 40 minutes వాకింగ్ చేశాను అనమాట. 40 minutes వాకింగ్ చేసినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాకింగ్ వచ్చినాక ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ రెడీ అవుతున్నాను, ఎందుకంటే ఒక వీడియో షూట్ చేయడానికి రెడీ అవుతున్నాను. జస్ట్ నేను చూడండి ఫేస్ వాష్ చేసుకున్నాను. నా మేకప్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ నేను విటమిన్ డి క్రీమ్ అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఐలైనర్, ఈ ఐలైనర్ వచ్చేసి చాలా పాతది, అంటే ఇది సరిగ్గా అంటడం లేదు, అంత బ్లాక్గా ఉండట్లేదు, కానీ దాన్ని ఎలాగోలాగా యూజ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఆర్గానిక్ షాప్లో తీసుకున్నాను. ఆర్గానిక్ షాప్లో ఇయర్ రింగ్స్ ఏంటి అని ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ క్లాత్స్ అంతా ఉన్నాయి. సరే ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ కలర్ బార్ లిప్స్టిక్ అప్లై చేశాను. ఇంతే నా మేకప్, ఇంకేం లేదు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంది కదా, దీన్ని మేకప్ అని అంటారో లేదో కూడా నాకు తెలీదు. నేను ఇలానే రెడీ అవుతాను, అంత ఎక్కువ ఏం లేదనమాట. యాక్చువల్లీ వేరే వీడియో షూట్ చేయడానికి ఈరోజు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాను. ఇది నా ఫేవరెట్ టీషర్ట్, నాకు ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట. నాకు బ్లాక్ డ్రెస్సెస్ అన్నీ చాలా ఇష్టము. ఇప్పుడే నేను ఒక వీడియో షూట్ చేశాను. సో ఆ వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్, ఈజీనే. ఈ వీడియోలో చెప్పేస్తే మళ్ళీ అంత బాగుండదు, అందుకే చెప్పట్లేదు. అందుకోసమే ఇలా రెడీ అయ్యాను. యాక్చువల్లీ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అనమాట. ఇవి అంటే చెప్తే నవ్వుతారు, ఇవి కూడా నేను ఆర్గానిక్ షాప్లోనే కొన్నాను. అంటే ఆర్గానిక్ షాప్కి వెళ్తే అక్కడ ఉన్నాయి, చాలా తక్కువ కాస్టే ఉన్నింది. సో అందుకే తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, చాలా బాగుంది. కింద చిన్న చిన్న మూవలు ఇచ్చారు, అది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు, వీడియో చేస్తూ ఇలా రెడీ అవుతూ ఇలానే ఉన్నాను. ఇంకా వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి. ఇంకొకటి మీకు ఒక మంచి చెప్పాలి, ఎవరైతే వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నారో, నేను వచ్చేసి ఒక లాస్ట్ 2 days నుంచి జంక్ ఫుడ్ ఎక్కువ తినడం మానేశాను. నెక్స్ట్ వచ్చేసి నాకు గుర్తొచ్చినప్పుడల్లా వాక్ చేస్తున్నాను, ఇంట్లోనే అలా అలా నడుస్తున్నాను. నెక్స్ట్ నైట్ తిన్న తర్వాత 1 hour నడుస్తున్నాను. నైట్ కంపల్సరీ నేను రైస్ స్టాప్ చేసేసాను. 2 చపాతీ. నేను యాక్చువల్లీ నాకు తినడం బాగా ఇష్టము, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఫస్ట్ 2 days మనకు వచ్చేసి తిన్న తర్వాత ఇంకా ఆకలిగా ఉంది, సరిపోలేదు అలా అనిపిస్తుంది. అలా వాక్ చేస్తూనండి, లేదా సాంగ్స్ వింటూనండి. అలా మీకు మళ్ళీ తినాలనిపించినప్పుడు, అంటే మీకు ఎవరైతే ఫేవరెట్ హీరోయిన్ ఉన్నారో వాళ్ళ ఫోటో చూడండి అనమాట. మీరు కూడా అలా సన్నగా అవ్వాలనేసి అప్పుడు ఖచ్చితంగా తినమనమాట. నేనైతే అలానే చేస్తున్నాను. మార్నింగ్ డైలీ నేను వచ్చేసి ఏదో ఒక టర్మరిక్ వాటర్ కానీ జింజర్ వాటర్ కానీ ఎంటీ స్టమక్తో కంపల్సరీ తీసుకుంటున్నాను. వర్కౌట్ కంపల్సరీ చేయాలి, అదే 1/2 hour అయినా 1 hour అయినా. ఏ వర్కౌట్ చేయకపోతే ఇంట్లోనే వాక్ చేయండి. నాకు వచ్చేసి వెయిట్ రెడ్యూస్ అవుతుంది, కొంచెం కొంచెం తగ్గుతుంది నా బాడీ, అంతే. ఇమీడియట్గా తగ్గదు, కొంచెం కొంచెం తగ్గుతుంది. నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు అలా తగ్గేది చూసి నాకు ఇప్పుడు నిజంగా తినాలనిపించట్లేదు. ఇప్పుడు ఎవరైనా జంక్ ఫుడ్ ఇచ్చినా కూడా వద్దు అనిపిస్తుంది.
సో వెయిట్ తగ్గడం మీరు కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు అంత ఎక్కువ తినాలి అని అనిపించదు. అది స్టార్టింగ్లోనే అలా ఉంటుంది, అలా క్రేవింగ్స్ అలా ఉంటుంది, తినాలి అని, ఆ టేస్ట్ చేయాలి అలా అనేసి. కానీ వన్స్ మీరు ఒక 2-3 డేస్ మీరు స్ట్రిక్ట్గా ఉండి మీ వెయిట్ చెక్ చేసుకోండి, మీ వెయిట్ డిఫరెన్స్ ఉంటే మీకు అప్పుడు అస్సలు తినాలనిపించదు. ఇప్పుడు నాకు అలానే ఉంది. సో మీతో కూడా చాలామంది వెయిట్ తగ్గాలి అనుకుంటూ ఉంటారు. సో అందరికీ చెప్తున్నాను, నైట్ కంపల్సరీ రైస్ తినదండి, చపాతీ తినండి. నెక్స్ట్ తిన్న వెంటనే పడుకోవద్దండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మీరు వచ్చేసి జింజర్ వాటర్ తాగండి, చాలా మంచిది. టర్మరిక్ వాటర్ ఇంకా చాలా మంచిది, వెయిట్ తగ్గడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఇప్పుడు అవే ఫాలో అవుతున్నాను. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఎక్కువ ఓట్సే తీసుకుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. నాకు వెయిట్ డిఫరెన్స్ చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఇవి ఫాలో అవ్వండి ఎవరైనా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాలి. కిచెన్లోకి వెళ్తే ఈ మేకప్ అంతా పోయి చెమట అంతా వస్తుంది, తప్పదు కదా, అన్నీ చేయాల్సిందే, అన్నీ ఈక్వలే. ఏ టైంలో ఏమేమి చేయాలో అవి చేయాలి. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మాత్రమే నేను యూట్యూబ్ చేస్తాను. నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు నా హోమ్, నా ఫ్యామిలీ, తర్వాతనే అనమాట. అందరికీ అంతే, ఎవరికి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ, హోమ్ కంటే ముందు వచ్చేసి వేరే ఏవి అవ్వదు. సో అమ్మాయిలకి, అందులోనూ మ్యారేజ్ అయిన అమ్మాయిలకి ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ, తర్వాతనే మిగతా అవన్నీ అనమాట. నాకు కూడా అలానే. సో ఇప్పుడు ఫస్ట్ నా ప్రియారిటీ వచ్చేసి నేను కుక్ చేయాలి. మళ్ళీ ఇంకా ఏదైనా వీడియో చేస్తాను, మళ్ళీ కలుస్తాను టైం ఉంటే. ఆఫ్టర్నూన్కి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. జస్ట్ 2 eggs తీసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కొద్దిగా స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా అలా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కొద్దిగా బీన్స్, క్యారెట్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీనికి మనకి ఆనియన్స్ అవసరం లేదు, నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు మనం, ఎందుకంటే దీంట్లో పెప్పర్ అవన్నీ యాడ్ చేస్తాము. నేను ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. రైస్ ఎక్కువ సాఫ్ట్గా కుక్ చేసుకోలేదు, ఫ్రైడ్ రైస్లు కదా, ఫ్రైడ్ రైస్లకి మనం ఎక్కువ సాఫ్ట్గా కుక్ చేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కలుపుకునేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ 1 glass రైస్ చూడండి, పొడి పొడిగా ఉంది, చాలా పొడి పొడిగా ఉంది. నేను కలుపుకున్నా కూడా అది వచ్చేసి అంటే ఎక్కువ మెత్తగా అలా అయిపోదు. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా రైస్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే రైస్ మరీ డ్రైగా ఉంది, అది కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఇంకా వైట్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం వెనిగర్, నెక్స్ట్ లైట్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకునేస్తే సరిపోతుంది. అంతే, కొద్దిగా టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అన్నప్పుడు అసలు వెజిటేబుల్స్ కూడా అంత ఎక్కువ లేనప్పుడు దీంట్లో మీరు క్యారెట్ బీన్స్ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ బీన్స్ లేకపోతే ఒకవేళ క్యాబేజ్ వేసుకోండి, అది కూడా లేకపోతే క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, మనం ఏమి అంటే మసాలాలంతా ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ సోయా సాస్, వెనిగర్, ఇవి వచ్చేసి మన అందరి ఇంట్లో చాలా రోజుల వరకు స్టోర్ చేసుకునేటివి. దీంట్లోకి నేను కొద్దిగా కెచప్ యాడ్ చేసేసుకొని తినేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, మనకి హోటల్ టేస్ట్ ఉంటుంది. నాకైతే సూపర్గా నచ్చింది. సరే కదా, ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ కన్నిటికీ అప్డేట్స్ మీకు వచ్చి నా వీడియోస్ మీరు ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.